పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58 అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదివితే అక్కడ ముఖ్యమైన మాటలు నేను గుర్తు చేస్తాను. అక్కడ 9వ వచనంలో ఏముందంటే 9వ వచనంలో పైన కొన్ని విషయాలు చెప్తారు. బాధ పెట్టకూడదు, ఇతరులను దుఃఖ పెట్టకూడదు, వేలు పెట్టి చూపించకూడదు, తిరస్కరించకూడదు. తర్వాత మీరు ఉపవాసాలు ఉన్నప్పుడు భక్తి చేసేటప్పుడు ఇతరులతో కొట్లాడటం ఇలాంటి వాదాలు భేదాలు పెట్టుకుని ఆ ఉపవాసమే కానీ భక్తి జీవితంలో అలా ఉండకూడదు. ఇలా ఉండకుండా 9వ వచనం అలా ఏమంటాడంటే ఇతరులు బాధించమాకండి, ఏలు పెట్టి చూపించమాకండి, తిరస్కరించమాకండి, చెడ్డదాని గురించి మాట్లాడకుండా ఉంటే 11వ వచనం అప్పుడు నీవు నిత్యము నిలిచేదవు, నీ ప్రార్థన ఆయన వింటాడు అని నిన్ను మెచ్చుకుంటాడు దేవుడు అని ఎక్కడ చూస్తాం. యెషయా గ్రంథం 58 అధ్యాయం 1 నుండి 11 వచనాలు ఇవన్నీ కూడా చూస్తాం. ఈరోజు మన అంశం ఏంటంటే మనం ఇతరులను తృణీకరించకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులతో వాదోపవాదాలు పెట్టుకోకూడదు, ఇతరులతో జగడాలు పెట్టుకూడదు. ఎందుకంటే మనిషి బ్రతుకు కొద్ది కాలమే, స్పీడ్గా తిరిగి వచ్చేస్తాయి. మళ్ళీ అందులో కూడా మానవ జీవితంలో కూడా 3 కాలాలు: బాల్యకాలము, యవనకాలము, వృద్ధాప్యం. మళ్ళీ ఉన్నంతకాలం ఒకే వయసు ఉండదు, ఒకే బలం ఉండదు, ఒకే శక్తి ఉండదు. మళ్ళీ ఈ ఆయుష్లోనే కొంచెం ఆయుష్లోనే మళ్ళీ మూడు రకాలైన బతుకులు. అంటే అల్పమైన, స్వల్పమైన, ఇంతలో కనబడి అంతలో మాయం, ఇలాంటి ఆవిరి లాంటి ఈ కొంచెం బ్రతుకులో మానవుడు లేక క్రైస్తవుడు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరిని తృణీకరించకూడదు, వాదాలు జగడాలకు భేదాలకు దూరంగా ఉండాలి. అప్పుడు దేవునితో మనం సావాసం కలిగి ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం, దేవుని యందు ఆనందిస్తాం. ఒక వ్యక్తి అంటాడు, రోడ్డు అమ్మట మనం పోయేటప్పుడు త్రోవల్లో ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, చెత్తారం అంతా ఉండొచ్చు. రోడ్డు అంతా ఇలా ఉంది కదా అని చెప్పి, రోడ్డు బాగలేదని చెప్పి రోడ్డు అంతా మనం పర్వాలేం, రోడ్డు అంతా మంచి సిమెంట్ రోడ్డు మనం వేయలేం. ఆ తుప్పులు, ఆ మేకులు లేక రాళ్ళు రప్ప మనకు పొడుచుకోకుండా ఏం చేయాలంటే మన జాగ్రత్తలో షూ వేసుకో, చెప్పులు వేసుకో, అంతే తప్ప అంతా మనం బాగు చేయాలంటే మన వల్ల కాదు. అలాగే లోకంలో మనుషులందరూ ఒకేలాగా ఉండరు కనుక వీళ్ళని చూస్తే మన మనసు పాడైపోయి మనకు లేనిపోని అనవసరమైన ఒత్తిడికి గురవుతాం, మానసిక వేదనకు గురవుతాం. అందుకని ఈరోజు మనం చెప్పుకునే మనుషుల గురించి పట్టించుకోకుండా ఏ విషయాల్లో మనం ముందుకెళ్ళిపోవాలో, ఏ విషయాలు మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలో మనం తెలుసుకుని మనం సాగిపోదాం. ఈ 4 విషయాలు త్వరగా చెప్పేసేసి మనం ముగిస్తాము. చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి, ఇక్కడ యోహాను సువార్తలో 21 అంటే 21 అధ్యాయం 21 వచనం 22 వచనం కూడా చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణం అవుతున్నాడు. అనగా శిలువ మరణము పొందాడు, తిరిగి లేచాడు, శిష్యులందరికీ చెప్పాడు, కనిపించాడు. ఆయన చెప్పాల్సిన చెప్పేసి ఆరోహణుడు అయిపోయే ముందు శిష్యులతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఒక శిష్యుడు అదే యోహాను అడిగాడు. ఈ యోహాను గురించి పేతురు అడుగుతున్నాడు. పేతురు అనే శిష్యుడు యోహాను గురించి అడుగుతున్నాడు, ప్రభా ఇతని గురించి నీ చిత్తం ఏంటి నాయనా, ఇతడు మరి ఎంతకాలం ఉంటాడు? చూడండి, అక్కడ ఏమంటాడు, పేతురు అతను చూసి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగినో, యేసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకెందుకు, నీ వచ్చి నన్ను వెంబడించు అంటాడు. క్రైస్తవుల్లో కూడా, పాస్టర్ గారులో కూడా, సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కూడా ఏం చేస్తారంటే ఎవరికైనా ప్రార్థన చేసుకుంటాం, ఎవరికైనా విశ్వాసంతో వెళ్ళిపోతాం, ఉపవాసం ఉంటాము, భక్తి చేస్తాం, కానుకలు ఇచ్చుకుంటాం, మందిరంకి వెళ్తాం, దేవునిలో సాగుతుంటాం. మన అందరూ శిష్యులుగా దేవుని వెంబడిస్తాం. వెంబడిస్తూ ఉంటాము కానీ
వాళ్ళ సంగతి ఏంటి? నా పక్కనున్న వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మనం ప్రార్థన చేసుకుంటాం, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు దేవుని దృష్టిలో ఉన్నారు, మనము దేవుని దృష్టిలో ఉన్నాం, మనం యేసుని వెంబడిస్తున్నాం, వాళ్ళు వెంబడిస్తున్నారు. కానీ పేతురు అలాగున్నాడు, యోహాను అలాగున్నాడు, శిష్యుల్లో అందరూ అలాగున్నారు, ఒకటి తప్ప అటు మిస్ అయిపోయాడుకో. అయితే అతని గురించి ఏంటి అని అడుగుతున్నాడు పేతురు. ఎవరి గురించి? తోటి భక్తుడి గురించి, తోటి సహోదరుడు, తోటి సహోదరి. అంటే ఇప్పుడు మన తోటి విశ్వాసుల గురించి దేవుని చిత్తం ఏముందో మనకి ఏం తెలుసు? మనకెందుకు చెప్పండి? వాళ్ళని ఎలా దేవుడు ఆశ్రయిస్తాడో, వాళ్ళని ఎలా శిక్షిస్తాడో, ఎలా కాపాడుతాడో అది మన వశంలో లేదు. మనం ఏం చేస్తామంటే మన గురించి ప్రార్థనలోకి వచ్చినా, చర్చికి వచ్చినా, చేసిన దేవుని విషయంలో మన గురించి ఆలోచించాం. అసలు మనము చేసే ఈ భక్తి ద్వారా, ఈ ప్రార్థన ద్వారా, ఈ ఉపవాసం ద్వారా, ఈ యొక్క వైరాగ్యంతో కూడిన ఈ జీవితం ద్వారా దేవుడు నా ఎడల తన చిత్తం ఏదో తెలుసుకోవాలి, ఆయన చిత్తమే నాకు బయలుపరచాలి, ఆ ఆశతో కాకుండా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఈ విశ్వాస గురించి, ఆ విశ్వాసం. ఎందుకు నీకు పని లేదా? నీ గురించి ఆలోచించుకోవటానికే టైం లేదు. యేసుప్రభు అన్నాడు, నీకెందుకయ్యా, నీకెందుకు? అతడు ఉంటాడో ఊడిపోతాడో, ఎంతకాలం ఆయన బ్రతుకుతాడో నీకెందుకు, ఎంతకాలం ఆయన వాడుకుంటానో నీకెందుకు, ఎంతకాలం ఎలా ఇస్తానో దీవిస్తానో అది నీకెందుకు, నీ సంగతి ఉంచుతావా బాబు. ఈ రోజుల్లో చాలామంది ముఖ్యంగా విశ్వాసులు కొంచెం నయమే, పాస్టర్లు మరి కొట్టుకు తెస్తారు. ఆ పాస్టర్ని ఈ పాస్టర్, ఈ పాస్టర్ ఆ పాస్టర్. తర్వాత సంఘాల్లో భేదాలు. మేము వెళ్ళే సంఘం పెద్ద సంఘం, మంచి సంఘం, మా సంఘానికి ఒకసారి రెండు దొంగ క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళని వాళ్ళు చూసుకోరు. ఆ సంఘాలు ఈ సంఘాలు తిరుగుతా, ఈ సంఘం కాదు ఆ సంఘం బాగుందని చెప్పుకుంటా తిరిగేటువంటి పనికి మాలినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. బైబిల్ చెప్పే మాటేనండి, నీకెందుకు? నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకో, నీకు ఇచ్చిన సంఘ సావాసను నడుచుకో, నీకు ఇచ్చినటువంటి కాపరి అడుగుజాడల్లో సాగిపో, నీ గురించి నువ్వు చూసుకో, నీకు దేవుని ఎడల నీకు రావాల్సిన దీవెన లేదో చూసుకో. అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా, అటు తిరగమాక, ఎటు వెళ్ళమాక, టైం వేస్ట్, చెడ్డ పేరు సాక్షిని దెబ్బతింటుంది. ఇప్పుడు ఒక సంఘాన్ని విడిచిపెట్టి ఇంకో విశ్వాసి ఇంకో సంఘానికి వెళ్తాను. అక్కడ ఏదైనా న్యాయమైన న్యాయమైన విషయం చెప్తే తప్పు లేదు. కానీ న్యాయమైన విషయం ఏమి లేకుండా నాకు అక్కడ ప్రసంగం నచ్చలేదు, లేక అక్కడ పాస్టర్ గారి గురించో లేదా సంఘం గురించి ఏదైనా చెప్పానుకో, అక్కడ పాస్టర్ గారు ఆలోచిస్తాడు, సమస్యలు అంటూ లేని సంఘం ఎక్కడుంది, ఇక్కడ ఉన్నాయి, రేపు మా సంఘాన్ని కూడా ఇలాగ చేస్తావు కదా నువ్వు, ఆ సంఘం గురించి చెప్పావు చెడుగా, నీ తల్లి సంఘం గురించి చెప్పావు, రేపు నా సంఘం గురించి కూడా ప్రచారం చేస్తావు కనుక అని ఒక కన్నేసి ఉంచుతాడు. హార్ట్ఫుల్గా ప్రేయర్ చేయలేడు, హృదయపూర్వకంగా దీవించలేడు, హృదయపూర్వకంగా ఆశ్రయించలేడు, ఒక కన్నేసి ఉంచుతాడు. పైకి పేసులాడు సైజులాడు అన్నీ ఉంటాయి, కానీ హృదయంలో మాత్రం ఒక గిలి ఉంటుంది. కనుక అది అవసరమా మనకి? ఎవరి గురించి నీకెందుకు, ఎవరి సంఘం గురించి నీకెందుకు, ఎవరి సేవకుని గురించి నీకెందుకు, నీ తోటి వారి గురించి నీకెందుకు? ఓ పేతురు, యోహాను గురించి నీకెందుకు? నీవు చూసుకో, నీవు వచ్చి నన్ను వెంబడించు, నీ ఎడల నా చిత్తం మీద జరిగించుకో, నెరవేర్చుకో, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. అది ఒకటి మొదటి పాయింట్ అండి. తర్వాత తోటి వారి గురించి మనం ఎప్పుడూ ఆలోచించమాకండి, విన్నారా? అది కొంతమంది ఒకళ్ళు ఎవరైనా కానుకిస్తున్నారు అనుకో, ఇటు తుంగు చూస్తారు, సంద పెట్టేస్తాడు చూడు, నీకు ఎందుకు, నీకు ఏం పని అసలు? వాళ్ళు ఎంత వేస్తారో, ఎంత ఇస్తారో, ఎలా ఇస్తారో, ఏం చేస్తారో, దేవుని దగ్గర ఎలా మొర పెట్టుకో, నీకు ఎందుకు అబ్బా పని పట్టలేదు? దెయ్యం దూరి బాగా సైతాను బాగా ప్రవేశించి వాళ్ళను గురించి వాళ్ళు చూసుకోకుండా, వాళ్ళు అసలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో పరీక్షించుకోకుండా, పరిశీలన చేసుకోకుండా, తమ్మును తాము అసలు దేవుని ఎట్లా దేవుని పొందుకుందామని ఆరాటం పోరాటం లేకుండా ఇతరులు అటు ఇటు చూసి బ్రతుకంతా పాడు చేసుకుని క్రైస్తత్వాన్ని అంతా నాశనం చేసుకుని
ఇటు మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలో కూడా మెప్పు లేకుండా చెత్త క్రైస్తవులాగా చెత్త సేవకులాగా పాడైపోళ్ళు ఎంతమంది లేరు? నీకెందుకు? వ్యర్థమైన దాన్ని అనుసరించేవాడు భయంకరమైన దరిద్రత వస్తుంది కనుక అది కూడా అనవసరం అనుకోద్దు. దేవుడు నీకు ఇచ్చిన సంఘం, దేవుడు నీకు ఇచ్చిన సేవకుడు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన సమస్తను ప్రభువా నీకు స్తోత్రం అనండి, స్తోత్రం అనండి, స్తోత్రం స్తోత్రం. ఇంతే, వద్దు. ఓకేనా? తర్వాత ఇది ఉండకూడదు. రెండోదిగా ఇంకా మనం ఏం చేద్దామంటే మనం ఇంకో పని చేస్తారు క్రైస్తవులు. ఏం చేస్తారో చూద్దాం, బైబిల్లో నుండి చూద్దాం. ఇక్కడ లూకా సువార్త 18:11. లూకా సువార్త 18:11 ఇద్దరు ప్రార్థన చేసుకోవడం మందిరానికి వెళ్ళారంట. మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. ప్రార్థనకి వెళ్ళారు కానీ ఏమని ప్రార్థన అంటే, ప్రభా నేను ఈ పక్కనున్న శంకర్లాగా ఉండనందుకు నీకు అంటే తమ్మును తామే నీతిమంతులు ఎంచుకుంటారు. చర్చికి వచ్చినాక ఇదిగో పలానోళ్ళు తక్కువోళ్ళు, పలానోళ్ళు నేను ఎక్కువ అని అనుకోమాక. నేనంటే ఏమనుకున్నారు? నా సర్వీస్ ఏంటి, నా భక్తి ఏంటి, నా ప్రార్థన అస్సేపడమాక. దేవుడు మెచ్చాలి కదా. అసలు భాషలు మాట్లాడు ప్రార్థన చేయకుండా అసలు రక్షణే బాప్తిస్మే పొందకుండా అప్పటికప్పుడు ఎవరో ఒక కొత్త వ్యక్తి వచ్చి దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు. దేవుడు అతను మెచ్చుకుని అతను నీతిమంతుడు అంటాడు. మనకేం తెలుసు? కనుక ఈ పాపి ఏమన్నాడు? ఈ శుంకర్ ఏమని ప్రార్థన చేశాడు? పాపినైనా నన్ను, అంతే బెస్ట్. తన గురించి తను ప్రార్థన చేసుకున్నాడు. పక్కోడు కెలకటం ఎందుకు? పక్కోడు గెచ్చటమే పని పట్టలేని భక్తి. వాళ్ళు రావట్లేదుగా ప్రార్థనకే, వాళ్ళు సాగట్లేదుగా, వాళ్ళు ఉండలేదుగా ఉపవాసం, వాళ్ళు ఇవ్వట్లేదుగా కానుకలు, వాళ్ళు ఇవ్వట్లేదుగా తేవట్లేదుగా అని వాళ్ళు అట్టాగే ఉంటారు. నీకెందుకు? వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటాడు. మరి కొందరేమో పాస్టర్ గారికి బాగా ఉంది మనకి ఇవ్వాలా అంటే నువ్వు ఇచ్చేది ఇప్పటివరకు ఎవరికి ఇచ్చావన్నమాట. పాస్టర్ గారికి బాగా మంచి సూట్ వేసుకున్నాడు, మంచి ఉన్నాడు అనుకో, అప్పుడు ఏమంటారు? టాకింగ్ ఏమొస్తుంది? పాస్టర్ గారు ఈ మధ్య బాగా ఉన్నాడు కనుక ఈ దశంభాగాలు దొంగతనం చేసేయచ్చు, ప్రథమ ఫలాలు దొంగతనం చేసేయచ్చు, నేను బొక్కేయచ్చు. ఎందుకంటే పాస్టర్ గారు బాగున్నాడు అంటే ఇప్పటివరకు ఎవరికి ఇచ్చావు? దేవుడికి ఇవ్వలా. నీ దొంగ బుద్ధి బయట వేసుకుంటున్నావు అంటే చెడిపోయింది నువ్వా నేనా? పాస్టర్ గారు చెడిపోరు. అలా పోల్చుకోకూడదు, ఇతరులను పోల్చుకోకూడదు, ఎవరిని చూడకూడదు. నీ కన్నులు దేవుని మీదే ఉండునుగాక. దేవుని దగ్గర నుండి నాకు జవాబు రావాలి. వాళ్ళు పాపులా, వాళ్ళు పరిశుద్ధులా, వాళ్ళు అపవిత్రులా, వాళ్ళు నిర్దోషులా, వాళ్ళు ఎలాంటి వారో నీకెందుకు? అందుకని దేవుని బిడ్డలారా, ఇతరులను మనం తోటి క్రైస్తవులైనా సేవకులైనా అసలు ఏది మనం చేయవలసిన పద్ధతిలో మనం నడవలసిన న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటూ పోవటమే మన పని. ఆమేన్. అప్పుడు దేవుడు నిన్ను నిత్యం నిలబెడతాడు, నీ ఆయుష్ పొడిగిస్తాడు, నీకు దీర్ఘాయుషునిస్తాడు. ఆమేన్. స్వస్థతనిస్తాడు. 58 యెషయా గ్రంథంలో ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత నేను ఇంకా గుర్తు చేస్తాను. తర్వాత ఇంకా ఏముందంటే బైబిల్లో ఇంకో మాటలోకి వెళ్దాం. ఇక్కడ బైబిల్లో చూడండి, రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది చాలా మంచిగా ఉంటారు, చాలా ఆత్మీయంగా ఉంటారు. ఒకప్పుడు వాళ్ళ జీవితాల్లో తెలుసో తెలియకో తప్పులు చేస్తారు. వినండి బాగా, పొరపాట్లు చేస్తారు, తెలుసో తెలియకో చేస్తారు. దేవుడు వాళ్ళని ఏదో ఆకలితోనో అనారోగ్యంతోనో లేకపోతే ఆత్మ పరిశీలనతోనో వాళ్ళని హృదయం తాకినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మారతారు. మారినాక ఆ మారినటువంటి వాళ్ళను చూసి ముందే రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్లైనా లోకంలో మనుషులైనా ఏం చేస్తారంటే ఈ మార్పు చెందిన వాళ్ళని తృణీకరిస్తారు. ఎలాగంటే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తెలుసుకుని వచ్చేసాడు. ఆస్తి అంతా వేసేది ఖర్చు పెట్టేసి వచ్చేసాడు. వచ్చినప్పుడు తండ్రి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, విందు చేశాడు, సంతోష సంబరాలతో తండ్రి ఆనందిస్తున్నాడు. పెద్ద కొడుకు వచ్చాడు పొలంలో నుండి.
ఏంటి మా ఇంట్లో సంబరాలు ఏంటి నాకు తెలియకుండా ఏంటంటే, ఇదిగో అయ్యా నీ తమ్ముడు వచ్చినందుకు మీ తండ్రి ఇదిగో ఇలా చేస్తున్నాడని వరకు ఆయన ఏం చేయాలి అసలు లెక్క సంతోషించాలా అన్న దుఃఖపడుతున్నాడు, అన్న ఏడుస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా మా నాన్న నాకు ఒక్క మేకను కూడా ఇవ్వలేదు విందు చేసుకోరా స్నేహితులతోని, తమ్ముడు అంతా ఖర్చు పెట్టుకొస్తే మా తమ్ముడికి ఇంత చేస్తాడా అని అలిగి బయట నుంచున్నాడు. అప్పుడు తండ్రి వెళ్ళి ఏమనంటే, ఒరే నాన్న నీది నాది ఒకటేరా, నువ్వు నాలోనే ఉన్నావు, నాదంతా నీదే నువ్వు అనుభవిస్తున్నావు, నీకు తెలియట్లా. కానీ నీ తమ్ముడైతే చచ్చిపోయి మళ్ళా బ్రతికుడిరా నాయన. దేవుడు మనసు ఏంటంటే, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా యేసు పాదం పై పడరా, పాప భారముతో యేసు పాదములపై పడ, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక ప్రేమామృత దారలు చిందించిన యేసుకు సమమెవరు. ఆమేన్. ఎంత ఘోర పాపినైన ప్రపంచములో ఎవరు క్షమించకపోయినా యేసు నిన్ను క్షమిస్తాడు. ఆయన ప్రేమ లాంటిది. యేసు చనిపోయింది అందుకొరకే, యేసు రక్తం చిందించింది అందుకోసమే. నీ యొక్క ప్రతి పాప శిక్ష నుండి యేసు నిన్ను విడిపించాలని ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎవరైనా సరే, ఎవరైనా పర్లేదు, మనిషిగా నీ పాపములన్నీ తొలగించడానికి వేసాడు. సరే అలా వచ్చి పశ్చాత్తాపడ్డాడు, తప్పిపోయిన కుమారుడు. తండ్రి నేను నీ కొడుకునని చెప్పుకోవటానికి నీ యోగుడును కాను, ఇక నుండి నీ కూలోళ్ళలో ఒకరిగా నన్ను చూసాను. చూస్తాడా దేవుడు? అలా పశ్చాత్తాపడి రాగానే కౌగిలించుకున్నాడు. చేయాల్సిన మరి దేశం. ఈ పెద్దోడేమి ఏడుస్తున్నాడు. ఇలాగే ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతుందంటే, ఎవరైనా మనం కళ్ళ ముందే భయంకరంగా లోకాలుగా తిరిగారు, భయంకరమైనటువంటి వ్యసనాలతో తిరిగారు, చెడ్డ పేరు, సమాజంలో మంచి పేరు లేదనుకుందాం, వాళ్ళకున్న పేరు ఇమేజ్ అన్నీ చెడగొట్టేసుకున్నారు, ఆస్తి పోగొట్టుకున్నారు, రోగాలు పాలైపోయి, లేకపోతే ఏదన్నా కావనండి, పోనీ మంచిగానే ఉన్నాడు అనుకోండి, యేసు ప్రభు తెలుసుకున్నప్పుడు స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం అని అంటున్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఏం చేయాలా? ప్రేమించాలా? లేకపోతే ఏలు పెట్టి ఆయన చేసిన అన్ని ఎత్తి చూపించాలా? ప్రేమించాలి. దేవుని మనసు అది. సరే, ఇంకో సంగతి, యోనా గ్రంథంలోకి వెళ్ళిపోతే నినివే పట్టణం, ఏమండి నినివే పట్టణం, ఇప్పుడు నేను చెప్పిన విషయమేమో లూకా సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో ఉంది, తప్పైన కుమారుడు గురించి. అలాగే ఇప్పుడు నినివే యోనా గురించి దగ్గరికి వెళ్దాం. 4వ అధ్యాయం మొదటి నుండి కూడా మనం చదువుకుంటా వెళ్ళిపోతే నినివేగా ఆ మొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివితే టైం పడుతుంది కనుక వివరిస్తాయండి. నినివే పట్టణం అంటే ఎలాంటిదంటే ఘోరమైన పాపపు దేశం అంట. ఆ పాపం అంట ఎంత పాపం అంటే వాళ్ళు చేసిన పాపం అంట ఆకాశానికి అంటుకున్నాను. దేవుడు ఏం చేశాడంటే, యోనా అనే ప్రవక్తని వెళ్ళి సువార్త ప్రకటించు, ఎందుకంటే మనుషులు ఎవరు నశించుట దేవునికి ఇష్టం కాదు కనుక తొందరపడి బాంబే చంపాడు, ఏదో శపించాడు. ఆయన తలుచుకుంటే అయిపోతారు, మాడి మసైపోతారు మనుషులంతా. కానీ అలా చేయలే. కృపగలిగిన దేవుడు కనుక, ప్రేమ గల దేవుడు కనుక నినివే పట్టణానికి వెళ్ళి, ఇదిగో వాళ్ళ మీద నా కోపం మండుతుందని నేను చెప్పు అని సేవకుడు పంపిస్తే ఈయన డైరెక్ట్గా వెళ్ళాడా? మరి ఈయన భయం వేసింది, ఎందుకంటే ఆ దేశం అలాంటిది, భయంకరమైన మనుషులు.
అసలు ఇతను వెళ్ళి ఆ మాట చెప్తే బతకనిస్తారు, చంపేస్తారు. భయమేసి ఈయన ఏం చేశాడు, నినివే కలకుండా తరిశిష్కి పారిపోతుంటే ఈయన దారి తప్పటం ద్వారా బోర్డంత సరుకులు వేస్ట్ అయిపోయినాయి. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, ఎంతో ఖర్చు. అప్పుడు తన తప్పు తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తపడితే దేవుడు ఏం చేశాడు, శాప ద్వారా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, సువార్త ప్రకటించాడు. ఇదిగో నినివే పట్టణస్తులారా ఉగ్రత వస్తుంది జాగ్రత్త అని దేవుడి గురించి దేవుడు ఏం చెప్పమని చెప్పేశాడు. మీరు మారుమనసు పొందండి, పశ్చాత్తపడండి చెప్పింది. ఈయన చెప్పినా కానీ ఈయన ఊహించని అద్భుతం జరిగింది. ఏంటంటే రాజు మొదలుకొని పనివాడు వరకు దాసుడు వరకు అందరూ ఏం చేశారు, గోని పట్టాలు కట్టేసుకుని దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థనలు. అయితే వీళ్ళు మార్పు చెందినందుకు ఈ దైవజనుడు ఈ నినివే పట్టణం చూసి ఈ యోనా గారు ఏం చేయాలా, సంతోషించాలి. అరే నేను సువార్త ప్రకటించినందుకు, నేను చెప్పిన మాటలు వీళ్ళు మారారు కనుక దేవునికే స్తోత్రం హల్లేలూయా అనాలి. కానీ నట్ట కాదు, దూరం వెళ్ళి కూర్చుని వీళ్ళు ఎప్పుడు సత్తారో చూద్దాం అంటున్నాడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేసాడు, వీళ్ళందరినీ బతికిచ్చాడు. బతికిచ్చేవారికి ఈయనకేం కోపం వచ్చేది. అసలు నువ్వు ఇలాంటోడు అని నాకు తెలిసే నువ్వు ఇలాంటి పని చేస్తావని దేవా, నేను తర్షీషు పారిపోయాను, నువ్వు కృపగల దేవుడు నాయనా, నువ్వు అట్టగంటావు, వాళ్ళని చంపేస్తావు అంటే ఎందుకు బాధపడుతానంటే ఉగ్రత వస్తుందని చెప్పాడు. ఈయన ఏమొస్తుందని చెప్పాడు, శిక్ష వస్తుంది, తెగులు వస్తుంది, నరకానికి వెళ్ళిపోతారు అని ప్రకటించాడు. మరి ఇప్పుడు వాళ్ళేమో ఏం చేశారు, ఆ నరకానికి వెళ్ళకుండా ఉగ్రతకి వెళ్ళకుండా తప్పించుకోవడానికి మార్గం ఏంటి చెప్పండి, పశ్చాత్తాపం, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఇది చేసి వీళ్ళు తప్పించుకుంటారని ఈయన గెస్సేలేదు యోనా. అలాగే లోకంలోనమ్మా వినండి అయ్యా, చాలామంది ఉన్నారు మనుషులు, వాళ్ళని చూడగానే అసలు వీళ్ళు మారరు, వీళ్ళు దేవుణ్ణి తెలుసుకోరు, వీళ్ళు చర్చికి రారు, వీళ్ళు ప్రభువులో ఉండరు, వీళ్ళంత మూర్ఖులు, వీళ్ళంత పాపులు, వీళ్ళంత దుర్మార్గులు ఎవరు లేరు అనిపిస్తుంది, మనకి అనిపిస్తుంది. అయినా మనం చెప్పిన మాటలు దేవుడు మాటలు కనుక వాళ్ళు ఏం చేస్తారు చెప్పలేము. దేవుడు ఎవరిని ఎలా మారుస్తాడో. ఆమేన్. ఈ రోజున ఒకవేళ తాగి రోడ్లను డొల్లాడే వాళ్ళని రేపు దేవుడు పట్టుకొని మార్చాడు ఏం చెప్పండి, మనం ఎందుకు పనికొస్తాం? అంతే. అలాంటి వాళ్ళని మార్పు చెందిన మనం ఏం చేయాలంటే వినండి, అలాంటి ఘోరమైన పాపులు మార్పు చెందినప్పుడు ఏం చేయాలంటే యోనాలాగా బాధపడకూడదు. ఏం చేయాలి, ఇప్పుడు సంతోషించాలి. కానీ సంతోషించకుండా బాధపడుతున్నాడు. నీతిమంతులు, పాపులు, దుర్మార్గులైన, నీచులైన, సావుకు సిద్ధపాట్లో ఉన్నటువంటి ఉగ్రతకు పాత్రులైన వారిని దేవుడు రక్షించాడా అని బాధపడకూడదు, సంతోషించాలి. ఆమేన్. చేస్తారా మీరందరూ? మీ చుట్టుపక్కల వాళ్ళు అమ్మ చర్చికి రావట్లేదు, మీరు ఒక్కదాన్ని వస్తున్నారు, అమ్మ ఎవరు రావట్లేదు, అయ్యా మా చుట్టుపక్కల వాళ్ళు అంత దుర్మార్గులు, మాట్లాడండి. అసలు ఆ గల్లీలో నేనే తెల్లని పావురం, పరిశుద్ధం, పవిత్రం. ఏమ్మా చుట్టాలతో మునిగి తేలుతావు కదా, ఒక్క చుట్టాన్ని కూడా చర్చికి తీసుకురా, అయ్యా మా చుట్టాలంతా మొదలెడతాను నేను అనకూడదు. నీవు చెప్పవలసింది చెప్తే వాళ్ళని ఒకడు కాకపోయినా ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా దేవుడు గద్దిస్తాడు. మనం చెప్పేది, ఇప్పుడు నేను చెప్పేది నా సొంత మాటలా, బైబిల్ చెబుతున్నా, దేవుడు మాట చెబుతాడు. దీనికి ఎదురు తిరిగితే దేవుడు చూసుకుంటాడు. నేను హెచ్చరిస్తా, గద్దిస్తా, ప్రేమిస్తా, మంచిగా చెబుతా. ఈ మాట ప్రకారం ఏం లేదనుకో, చెప్పేది నేనే, కానీ ఆ చెప్పిన మాట వినపోతే పరిష్కారం చేసేది కూడా ఎవరు? అందుకని దేవుడు నన్ను చెప్పమంటే నేను చెప్పేసేస్తాను. ఆమేన్. కనుక నేను చెప్పే ఈ సందేశం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, ఎవరైనా దుర్మార్గులు ఉంటారు, దుస్తులు ఉంటారు, పనికిమాలిన ఉంటారు, అలాంటి వాళ్ళని చూసి వీళ్ళు మారరు అని నిర్ణయించుకో, డిసైడ్ అవ్వమాక. నువ్వు చెప్పినాక దేవుడే వాళ్ళని మారుస్తాడు.
నువ్వు చెప్పకుండా ఎవరు మారరు. దేవుని స్తోత్రం. తర్వాత ఇంకా మనం ఇలాంటి విషయాలు ఇంకా ఇంకొక సందర్భాన్ని చూపించి నేను ముందుకెళ్తా. ఇక రండి, మత్తయి సువార్తలో యేసుప్రభువారు అన్నాడు ఒక మాట, 7వ అధ్యాయము 5వ వచనంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం ఏమనంటే, వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడుతుంది కదా. ఏంటి ఎందుకన్నాడు ఈ మాట అంటే, తప్పులన్నీ మనలోనే ఉంచుకుంటాం, ఎదుటోళ్ళని చూపిస్తాం ఏలు పెట్టి. వేమన అనే కవి అన్నాడు, వేమన పద్యాలు ఉంటాయి. తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరు, విశ్వదాభిరామ వినుర వేమా. తప్పులెంచేవాళ్ళు అంట ఎప్పుడు కూడా వాళ్ళ తప్పును ఎరగరు. గురి కింద అంట పైకి ఎర్రగా ఉంటుందంట, దాని కింద అది ఎరగరు. నల్లగా ఉన్నానని దానికి తెలియదు, పైకి ఎర్రగా ఉంది, పైకి తెల్లని క్రైస్తవులు, వైట్ డ్రెస్, పరిశుద్ధులు అంటే పరిశుద్ధులు వీళ్ళేరా బాబు, పరలోకం వీలేదు అన్నట్టు కనబడతాం క్రైస్తవులు. కానీ వాళ్ళ అంతరంగంలో ఎంత చెడు ఉందో దేవునికి తెలుసు. సరి చేసుకోండి. ఇదిగో వేషధారి, చాలామంది వేషం వేస్తారు పెద్ద పరమ భక్తులాగా, క్రైస్తవులాగా. వాళ్ళ క్రియలు చూడాలి, భయంకరంగా ఉంటుంది. అందుకని వేషం చూసి మోసపోమాకండి. దేవుడు ఎప్పుడు నరుని వేషాన్ని చూడడు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, మనము ఎదుటి వారికి తీర్పు తీర్చకూడదు. విన్నారా? ఎదుటి వారికి ఇంకా కొన్ని చూద్దాం. దీని గురించే కొన్ని మాటలు చెప్తాను, వినండి. యాకోబు రాసిన పత్రిక 4:11 ఏముంటుందంటే, యాకోబు రాసిన పత్రిక 4:11లో అక్కడ ఏమంటే, సహోదరులారా ఒకరికి విరోధం ఒకడు మాట్లాడమాకంటారు బాబు. మళ్ళీ ఇంకేమంటారు 12వ వచనం ఏమంటే, ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నాశనం చేయటకు శక్తివంతుడు, పరునికి తీర్పు తీర్చు. నువ్వెవడవే? నువ్వు చెయ్యి వాళ్ళ మీద ఈళ్ళ మీద నిందలు. ఒక ఆమె నాకు చెప్పేది, ఇప్పుడు కాదు ఎక్కడ చాలా కాలం అయింది, అయ్యా నా భక్తి ఇప్పుడు ఏం చూసే సామీల్ పీటరో, పెద్ద ఆమె సామీల్ పీటర్ గారు కొడుక, అప్పుడు నువ్వు ఉంటేనా బాబా ఎంత ఏంటమ్మా. మా ఇంటికి ఎప్పుడూ జనం క్రైస్తవులు సేవకులు వస్తూనే ఉండేవాళ్ళు, వెళ్తూనే ఉండేవాళ్ళు. మా పొయ్యి ఎప్పుడు వెలుగుతూనే. మరి ఇప్పుడేం తెచ్చేవు అంటే ఆరిపోయిందంట. అంటే అప్పుడు భక్తి లేదని ఆమె చెప్పుకుంటుంది. ఆమె ఒకప్పుడు సంగతి ఎవరికి కావాలా? అపోస్తలుడు పౌలు గారు ఏమన్నాడు, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికి. తనకు ముందే చెప్తాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందితనైనను పరిపూర్ణత పొందేనని కానీ నేను అనుకోవటం లేదు. కానీ ఒకటి చేస్తాను, వెనుకున్నవన్నీ ఎంతమందికి సువార్త చెప్పేవి, ఎంతమంది రక్షణలో నిలిపించేవి, ఎంత కానుకలు ఇచ్చి, ఎంత అవన్నీ కూడా మనసులో పెట్టుకో, దేవునికి వదిలేసి మర్చిపో. నేనేం చేయాలి ప్రభా చెప్పు ప్రభా, నా శక్తి కొంచెమే ఉంది, అయినా నన్ను వాడుకో, నన్ను బలపరచు ప్రభా. శారమ్మ వృద్ధాప్యములో పిల్లోని కంటానికి శక్తి ఇచ్చావు కదా, నాకు అంతకంటే శక్తి, ఆత్మ సంబంధమైన పిల్లలకనే శక్తి నాకు దయచేయి. ఈ వృద్ధాప్యంలో నేను చనిపోయే ముందన్నా ఒక్కళ్ళనన్నా నీ సంఘానికి సన్నిధికి అప్పు చెప్పేలాగా నన్ను బలపరచయ్యా అని ప్రార్థన. నీ ఆయుష్ని దేవుడు పొడిగిస్తాడు. ఆమేన్. సైతాన్ తన చెత్త కొట్టించి నీతేనే లేపుతాడు. ఎందుకంటే మన బలాన్ని బట్టి దేవుడు వాడుకోడు, నన్ను బలపరచు అని బట్టే సమస్తమును చేయగలం. దేవుని మీద అంతే తప్ప వాళ్ళకి వీళ్ళకి తీర్పు నువ్వు ఎవరు అసలు? నీకు నువ్వు తీర్పు తీర్చుకో ఫస్ట్. నీ కంట్లో ఉన్న దూలంది ఫస్ట్. యేసుప్రభు చెప్తున్నాడు, నా సొంత మండలా కాదు. చూడండి, ఇంకో బైబిల్ గ్రంథంలో ఏముందో,
రండి ఇంకా బైబిల్ గ్రంథంలో నుండి మనం వెళ్దాం. ఇంకా ఇంకొక మాట ఉంది చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఉంటాయి ఈ మాటలో. 14వ అధ్యాయం 3, 5, 10. 14వ అధ్యాయం 3, 5, 10. ఈ మాటలు కొంచెం ఆసక్తిగా ఏనండి. ఈ 14వ అధ్యాయం ఏంటంటే 2 సందర్భాల గురించి చెప్తాడు. 2 విషయాలు. ఒకటి బాగానండి, తిండి భోజనం. 2 రోజులు కొంచెం వివరిస్తానండి త్వరగా. అదంతా చదివితే 14వ అధ్యాయం మొదలు ఉంటుంది. ఏమిటంటే భోజనం గురించి ఫస్ట్. భోజనం కొంతమంది కూరగాయలు తింటారు, కొంతమంది ఏమో చెప్పండి నాలాగా మాంసం కూడా మీరు తినరు అనుకుంటా, నేను తింటాను. అది నేను సేవలోకి వచ్చినప్పుడే నాకు మా గురువులు చెప్పారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బైబిల్లో ఉంది, మీ ఎదుట పెట్టినవి సందేహం లేకుండా అనుమానం లేకుండా తిను. అందుకని నేను సేవకు ప్రారంభం వచ్చినప్పుడు నేను ఎవరన్నా ఇలా అంటే పడిపోయింది. అంత బక్కగా ఉండేవాడు. అంటే పడిపోయింది కాదు, సాంగ్ ఉండి అంటే అంత సన్నగా ఉండే బొక్కలు కూడా కనబడి. మరి ఆ సూత్రం మా గురువులు చెప్పినాక నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు పెట్టిన ఏది కాదని ఉండి. అందుకని సుమారు చాలా లావు అయ్యి, చెప్పలేను కానీ చాలా లావు అయ్యి. ఎంత లావు అయ్యానంటే జడుచుకునేవాళ్ళు. ఇక అన్ని వద్దు కానీ దేవుడు. సరే, ఆహార విషయంలో ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. 14వ అధ్యాయం రోమా పత్రికలో తీర్పు తీర్చుటకు నువ్వెవడవే. ఏమండి, వాళ్ళు అయి తింటున్నారు, అయి తాగుతున్నారు, అది తిన్నారు, నీకెందుకయ్యా? ఆహార నియమాలను బట్టి ఎవడు పవిత్రుడు కాదు. ఆహారాలు ఇది తింటే పవిత్రం, అది తింటేనే అపవిత్రుడని ఎక్కడ ఉందని బైబిల్లో. కనుక ఆహార పదార్థాలను బట్టి ఎవరిని కూడా పవిత్రులని తీర్పు, అపవిత్రులని తీర్పు ఎవరు తీర్చకూడదు. రెండోది ఏంటంటే రోజుల గురించి. రోజు కొంతమందికి ప్రార్థన ఎప్పుడు పెట్టుకుంటామమ్మా అన్నాం అనుకో, ఏదో ఒక రోజు చెప్తారు. ఓకే, లేదు ఈరోజే అని అనకూడదు. ఏ రోజైనా అన్ని రోజులు ఎవరు చేశారు అంతే. కొంతమంది ఇల్లు ప్రవేశం చేసుకుంటామయ్యా పాస్టర్ గారు, ఫలానా రోజున కావాలయ్య గారు అని అంటారు. కుదరదు, నీ రోజే అనకూడదు. ఫలానా పెళ్ళి, పాస్టర్ గారు పెళ్లి చేయండి, ఫలానప్పుడు కావాలనుకున్నాం, మా బంధువులకు మాకు అనుకూలంగా ఉంటుంది అయ్యగారు, రైట్ ఓకే అనాలి. హల్లెలూయా. అలాగే మీ పాస్టర్ గారు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, కానుక నేను ఒకసారి ఒక గృహం దర్శించినప్పుడుగా చాలా కాలమైంది. వీళ్ళు ప్రార్థన చేసా, వాక్యం చెప్పా, చక్కగా అంత అయిపోయింది, మంచిగా ఆతిథ్యం కూడా ఇచ్చారు. ఇక ఇల్లు వస్తానని చెప్పి ప్రార్థన చేసి వెళ్తానంటే 2 భార్య భర్త లోపలికి వెళ్ళి రావట్లేదే బయటికి. ఎందుకు రావట్లేదని కొంచెం చెవి ఎట్టు పెడితే గుసగుసలాడుతున్నారు. ఏమంటే ఇవాళ మంగళవారం, తర్వాత రోజు, ఈరోజు మంగళవారం తర్వాత వచ్చిన అంటాడు భర్త. భార్య ఇంతసేపు ప్రార్థన చేసాడు, కానుకోకపోతే దేవుడు అంటుంది. ఓరే నాయన, ఇది ఎక్కడికి వాదన రా చెప్పి నేను అయ్యా ఇక వాళ్ళ వాదన ఉంటే నేను ఇల్లు వస్తానయ్యా, అయ్యా నాకు అర్జెంట్ పని ఉంది, స్తోత్రం హల్లేలూయా అని చెప్పేసి ఊరికని బయట. ఏమనుకున్నారో ఏమో, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. మళ్ళీ పట్టుకుని కానుక చేతిలో పెట్టి పంపించారు. అంటే ఏం చెప్పడం, మంగళవారం, శుక్రవారం, శనివారం డబ్బులు బయటికి తీయకూడదంట. నిజమేనా? నేనంటాను దానికి ఆ రోజే నీ గుండెపోటు వస్తుంది, ఏం చేస్తా? చీకటి పడితే డబ్బు ముఖం చూడకూడదంట. ఆ చీకటి పడ్డాకే నీకు వస్తుంది ఏదో డబ్బు, ఏం చేస్తావు? తీవా, ఖర్చు పెట్టవా? రోజులకు ఆహారం గురించి ఎవరికి తీర్పు తీర్చకుందుముగాక. అంతే, అయిపోయింది. ఇక నేను ముందు తర్వాత వద్దాం. 19వ కీర్తన 12లో ఏముందంటే, 19వ కీర్తన 12 ఏముంది చూడండి. తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు? తన పొరపాటులు
కనుగొనగలిగిన వాడు ఎవడు అంటాడు. నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చయా అంటాడు. కనుక ముగింపులో వినండి, నువ్వు ఎవరికి తీర్పు తీర్చను. నేను బాగా ఆలోచించాను, అనుభవంతో చెప్తున్నాను నేనండి. మనము ఎవరి తప్పులన్నా ఆలోచించామనుకోండి, విశ్వాసులు ఉంటారే, నా మీద చెప్పుకుంటా, అందరు వింటారా మాట? సేవకుడిని అర్థం చేసుకుంటారా? వినరు. యేసుప్రభు మాట కూడా వినలా. అర్థం చేసుకోలేదు అని, గ్రహించలేదని, మాట వింటలేదని, వాళ్ళ గురించి, వాళ్ళ చేష్టల గురించి అలా విధేది నేను తలంచుకుంటా మూలిగాని అనుకోండి, నాకు చెప్పిపోతుంది. ఐ డోంట్ కేర్, ఎలానో సావనే నాకు, నేను చెప్తా అంతే. తీర్పు దేవుడిది, ఆమేన్ అని ఒక డిసైడ్ ఎప్పుడైతే అయినో హృదయంలో గొప్ప నెమ్మది వచ్చేసింది నాకు. ప్రార్థన 10 గంటలు అంటాం, మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది. నేను అడగట్లేదు, అడగదలుచుకోను, అడగను కూడా. చర్చికి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు మానుతున్నారు చెప్తున్నాం, అసలు చెప్పండి చెప్తాం, చెప్పినా కానీ ఏం లేదు అనుకో, బాగా గాఢ నిద్రలు ఉన్నవాడినన్నా లేకపోవచ్చాం, కానీ నటించే వాళ్ళని ఏంది, అది కావాలని వేస్తున్నాడు వేషం. అలాంటి వాళ్ళు లేకపోయి మా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి, మా మనసు ఎందుకు పాడు చేసుకోవాలి? ఇది నేర్పాడు సేవకులకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని హ్యాపీ. ఎవని క్రియలు చొప్పున వానికి దేవుడే ప్రతిఫలం ఇచ్చును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నా నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడుగానే ఉండేమో, అపవిత్రుడుగానే ఉండేమో, అన్యాయం చేసేవాడు అన్యాయం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరిని క్రియలు చొప్పున వానికి జీతం తీసుకుని వస్తున్నాను, నువ్వైతే మంచిగున్నాను. ఆమేన్. మీరు కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా అవిధేయులు, సాతాను సంబంధులు, లోక సంబంధులు, దురాత్మతో నింపబడిన వాళ్ళు ఉంటారు, మీ హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు, మీ మనసును బాధ పెడుతూ ఉంటారు. మీరు చేస్తున్న ప్రార్థన విలువ గమనించకుండా, మీ నీతిని గుర్తించకుండా, మీ యథార్థతను గమనించకుండా, మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నారా, ఇంట్లో నిందిస్తున్నారా, బయటలో నిందిస్తున్నారా, హృదయాన్ని నొచ్చుకోమాకండి. తీర్పు తీర్చే దేవునికి వదిలేసే, కానీ మనం మాత్రం ఎవరికి తీర్పు తీర్చకూడదు. అది ఈరోజు చెప్పేది. ఇలా మనం చేసినప్పుడు ఏం జరుగుద్దంటే మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. దేవుని స్తోత్రం. సమాధానం ఉండవు. ఒక మాట, యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. అందరిని మార్పు చెందమన్నాడే తప్ప ఎవరిని శపించలేదు. దేవుని స్తోత్రం. శపించాడా? శాస్త్రులు పరిచయలను కడిగాడు అంటే వాళ్ళకి చెప్పాడు, ఇలా ఉండండి, అలా ఉండండి. మీరు పైకి తెల్లని సున్నం కొట్టిన గోడలో ఉన్నారు, కానీ లోనంతా అశుద్ధమే ఉందరా, మారండి. ఓ సద్దుకైలారా, పరిచయలారా, బోధకులారా, మత పెద్దలారా అని చెప్పాడు. చెప్పించడం. మనం కూడా ఎవరిని కూడా దూషించమాకండి, బాధ పెట్టమాకండి, శ్రమ పెట్టమాకండి, కష్టపెట్టమాకండి. నీ చేతనైతే ప్రేమించు, చేత కాదా దేవునికి వదిలేసే. దేవుని స్తోత్రం. ఆమేన్. అప్పుడు నీవు నిత్యము నిలబడతావు. నిరంతర ఆశీర్వాదాలు, ఆరోగ్యం ఉంటుంది, నిత్య యవ్వనం. ఆమేన్. చెప్పండి. నిత్యమైన దీవెనలు, నిత్య సంతోషం. చూడండి, మనకే తెలిసిపోతుంది సైన్స్ ప్రకారంగా, మానసికంగా కూడా. ఎవరి గురించి అని బాగా ఆలోచించారనుకోండి, ఎవరైనా 20 సంవత్సరాల్లోనే ముసలోడు అయిపోతాడు కొందరు. ఎందుకు? అటు 20 సంవత్సరాల్లోనే వాడికి ఎక్కడ లేని కోరికలు, గొంతుం కోరికలు. నేను పెద్దోడినైతే ఇల్లు కావాలా, ఈ కావాలా, ఈ కావాలని 20 సంవత్సరాలు మొదలెడతాడు. పెళ్ళి అయితే నాకు పెళ్ళి అవుతుంది, భార్య వస్తుంది, నన్ను ఏం చేస్తుంది. మొన్న ఎవడో పెళ్లిలో నుండి పారిపోయాడు. ఒకడు పెళ్లి పేట్ల ముందు ఒక అతను మంగళసూత్రం కట్టరా అని మంగళసూత్రం ఇస్తే పారిపోయాడు. ఎందుకు పారిపోయాడో బాబు అంటే ఏమీ లేదు, కారణం భయం వేసిందంట. ఎందుకు భయం వేసిందంటే ఈ మధ్య చాలామంది భార్యలు ఏం చేస్తున్నారు, భర్తల్ని చంపేస్తున్నారు, ఈయన కూడా నన్ను చంపేస్తాను ఊహించుకుని భయపడిపోడు. ఇక అట్ట భయపడితే ఇంకా ఆడేం పెళ్లి చేసుకుంటాడు. ఆమె కనుక అలా కాకుండా మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం.
మనం ఉండవలసిన విధానంలో మనం ముందుకు సాగిపోతాం. నీవు సాగవలసినలో దేవుని మార్గంలో సాగిపో, ఆయనే నీకు సహాయం చేస్తాడు. మనుషుల గురించి ఎప్పుడు ఆలోచన చేయమాక. మనుషులు ఒకవేళ ధనవంతులైనా లెక్క చేయమాక. వాడు డబ్బున్నవాడని లెక్క చేయమాక, లేనివాడని తృణీకరించమాక, పరిశుద్ధుడని పొంగ చేయమాక, పాపి అని అతను తృణీకరించమాక. నిన్ను ప్రేమించేస్తున్నారని చెప్పేమో వాళ్ళని గుండెల్లో పెట్టుకుని నిన్ను బాధ పెట్టి హింసించేటువంటి వాళ్ళని శపించమాక. అందరి ఏళ్ళ దేవుని ప్రేమ కలిగి ఉండు. అందరి ఏళ్ళ దేవుని ప్రేమ కలిగి ఉండు. ఎదుటి వారికి తీర్పు తీర్చే నీవు నిన్ను నువ్వు తీర్పు తీర్చు. ఎదుటి వారి ఏమైతుందో వాళ్ళ బ్రతుకు, వాళ్ళ ఏళ్ళ దేవుని చిత్తమేదో, తోటి క్రైస్తవుల ఏళ్ళలో దేవుని చిత్తమేదో అని ఆలోచించే బదులు నీ గురించి అసలు దేవుడి చిత్తం ఏంటి కనుక్కో. ఉపవాసం ఉండు. నీ గురించి కనుక్కో. పాస్టర్ గారి గురించో సేవకుల గురించో సంగతి ఏమొస్తుంది మీకు? వాళ్ళు ఏం తింటున్నారో ఎందుకు నీకు పని లేదా, పాటలేదా? బైబిల్ చెప్పే మాటలమ్మా ఇవన్నీ. ఎదుటివాడికి తీర్పు తెచ్చిమాక. ఎదుటివాడు పడి ఉంటే లేచిన దేవుడి వశంలో ఉంది. నీవేడు ఒక పాపి మార్పు చెంది వచ్చి దేవుని దగ్గర మెప్పు పొంది దీవించబడతాడు. అతని తప్పు అని తృణీకరించడానికి వేలేటగా నువ్వు ఎవరువే? కనుక దేవుని కార్యాలు ఆశ్చర్యం. అందుకని 58 యెషయా గ్రంథం ఇంటికి వెళ్ళినాక మళ్ళా చదువుకోండి. మనం ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి. మనుషులను ఎవరిని కూడా పట్టించుకోవద్దు. సమానంగా ఉందుముగాక. దేవుని స్తోత్రం. నేను చెప్పుకుంటున్నా ఈ మాట. నేను మనిషినే కదా. కొందరిని చూస్తే బాధేస్తుంది, కొంతమంది చూస్తే కోపం వస్తుంది, కొంతమంది చూస్తే రకరకాల ఎమోషన్స్ వస్తాయి మనుషులు కనుక వాటిని సరి చేసుకుని మనుషులందరి విషయంలోనూ దేవుని ప్రేమ కలిగి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ముందు సాగిపోతామా? దేవుడి మాటలు దీవించును గాక.